చందమామ కథ నక్క టెక్కు. రామన్నపాలెంలో ఒక ఇంటి అరుగుపైన రంగన్న అనే 3వ తరగతి పిల్లవాడొకడు తెలుగు పుస్తకం తీసి చదువుకుంటున్నాడు. వాడు చదువుతున్నది నక్క మీద పాఠం. నక్క జిత్తులమారి జంతువు అని వాడు గట్టిగా చదివేసరికి అక్కడ దగ్గరగానే ఉన్న పొలంలో నుంచి పోతూ ఉన్న ఒక నక్కకి ఆ వాక్యం వినపడింది. తన తెలివితేటలు పుస్తకాలలోకి కూడా ఎక్కిపోయాయని తెలిసి నక్క ఒక్కమారుగా ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఆ పక్కనే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వంకర టింకరగా నడుస్తూ ఉన్న ఒక పీత నక్కని చూసి, "ఏమిటి బావా విశేషం? మంచి హుషారుగా ఉన్నావే" అని అడిగింది. "ఇంతకన్నా ఏం విశేషం కావాలి పీత? ఆ అరుగు మీద కూర్చొని చదువుతూ ఉన్న కుర్రవాడి పాఠం వినపడడం లేదా నీకు? నేను తెలివైన జంతువునని మనుషులు కూడా తమ పుస్తకాలలో రాసేసి మెచ్చుకుంటున్నారు" అని నక్క ఒక్క మాట గర్వంగా తోక జాడించింది. నేను మర్యాదగా బావా అని పిలిస్తే నన్ను నక్క పీత అని పిలుస్తుంది. మనుషులు మెచ్చుకుంటున్నారని దీనికి ఎంత గర్వంగా ఉంది. దీని పొగరు అనచాలి అనుకుంది పీత. ఇలా అనుకొని పీత, "అది సరేగాని బావగారు, జిత్తులమారి అంటే మోసకారి అని అర్థం కదా, ఇది మెచ్చుకోవటం ఎలా అవుతుంది" అని అంది. ఇది వినేసరికి నక్కకి కోపం వచ్చి, "పీత, నీకెంత అసూయ! లేని అర్థాలు తీసి మెప్పుని దెప్పుగా మార్చేసి చెప్తున్నావే" అని అంది. పీత చిరునవ్వుతో, "బావా, నువ్వు తెలివైన వాడివే కావచ్చు, కానీ నీకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు" అంది. నక్కకి కోపం ఎక్కువై, "ఏమిటి, నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారా?" అని అంది. "లేకేమి, మేమే" అని అన్నది పీత. "ఏమిటి, తిన్నగా సూటిగా నడవడం చేతగాక అడ్డదిడ్డంగా నడిచే పీతలా నక్కల కన్నా తెలివైనవి?" అంది నక్క. అణిచేసుకున్న నవ్వుతో పీత, "బావా, మేమే గనక సూటిగా నడిచిపోతే మాతో సమంగా ఏ జంతువు రాగలదు" అని చమత్కారంగా సమర్థించుకుంది. "ఈ కబుర్లకేంలో ఓయ్" అంది నక్క. "కబుర్లు కావు, కావలిస్తే పందెం వేయి నువ్వు. మనలో ఎవరు ఎక్కువ వేగంగా వెళ్ళగలరో తెలిసిపోతుంది" అంది పీత. పీత ఇంత ధైర్యంగా చెప్పేసరికి నక్కకు ఆశ్చర్యం వేసి, "సరే, అయితే మన ఇద్దరం ఆ పొలంలో ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా పరిగెత్తుతాం. నీ పసేంటో తేలిపోతుంది" అని అంది. సరేనని ఒప్పుకుంది పీత. పీత నక్క పొలం మొదటి గట్టు వద్దకు పోయాయి. సరిగ్గా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడాలి అంది నక్క. "అలా కాదు, నీకంటే నేను ఎక్కువ వేగం కలదాన్ని గనుక నేను కాస్త వెనకున్నా పర్వాలేదులే" అంటూ పీత నక్క వెనకాల నుంచుంది. "మన ఇద్దరిలో ఎవరు పందెం గెలిచింది చెప్పటానికి మధ్యవర్తి ఎవరైనా ఉండవద్దా" అని అంది నక్క. ఆ సమయానికి కాకమ్మ అలా పోతూ కనపడేసరికి పీత దాన్ని ఆపి, "కాకమ్మక్క, ఒక క్షణం అవతల గట్టు మీద ఆగి మా కోసం ఎదురు చూద్దువు. మాలో అక్కడికి ఎవరు ముందు చేరుకున్నది చెప్పి అప్పుడు వెళ్దువు గాని" అని వేడుకుంది. కాకమ్మ కూడా సరే అని ఎదురుగట్టు పైన వాలింది. అప్పుడు నక్క 1 2 3 అని పరిగెచ్చుకుంది. పీత మాత్రం పరిగెత్తలేదు. అది చేసిందల్లా నక్క 3 అనేసరికి ఒక్క ఎగురు ఎగిరి తన డెక్కలతో నక్క కుచ్చు తోకని కొసన కరిచి పట్టుకుంది. నక్క అవతలి గట్టున కాకమ్మ వద్దకు ఇట్టే చేరుకొని ఒక్క మాట వెనక్కి తిరిగి, "పీత, కోతలు కోసావు, ఏమాత్రం నడిచావేమిటి? అంగుళమా 2 అంగుళాలా" అని హేళన చేస్తూ పీత ఎంత దూరంలో ఉన్నదో చూడబోయింది. నక్క వెనక్కి తిరిగింది. దాని తోక కాకమ్మ ముందుకు రావటంతో పీత పట్టు వదిలి కాకమ్మ కాళ్ళ వద్ద నిలిచి, "నక్క బావా, ఇంకా వెనక దృష్టిలోనే ఉన్నావేమిటి? నీకన్నా ముందే ఇక్కడ చేరుకొని నీకోసం కనిపెట్టు కూర్చున్నాను" అంది. నక్క ఆశ్చర్యంతో కాకమ్మ వైపు తిరిగేసరికి పీత ప్రత్యక్షమైంది. చేసేది లేక నక్క, "పీత బావా, నువ్వే గెలిచావు" అంది. పీత, అలా మర్యాదగా పిలవటం నేర్చుకో. నా అంత తెలివైన వాళ్ళు లేరు అన్న అహంకారం ఎవరికీ పనికిరాదు సుమా.
ఇప్పుడైనా తెలుసుకో అంది. నక్క నోరెత్తకుండా తోక వాల్చుకొని అక్కడి నుంచి మెల్లగా జారింది. కాకమ్మ జరిగిందంతా పీత వల్ల తెలుసుకొని, తమ్ముడు, ఒక మాటు ఈ నక్క నా సంగీతం వినటానికి వచ్చినట్టే వచ్చి నన్ను మోసం చేసి నా నోటి నుంచి పడిపోయిన మాంసం ముక్క ఎత్తుకు పారిపోయింది. నువ్వు చెప్పినట్టుగా తాడిని తన్నినవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు. మంచి బాగా బుద్ధి చెప్పావు దీనికి అంటూ తన దారిని తాను పోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత టి సుబ్బరాజు గారు, న్యూఢిల్లీ నుంచి. మరొక చిన్న కథ ఉంది, వినేసేయండి. బడి గంట 10 కొట్టింది. లెక్కల మాస్టారు క్లాసులోకి వచ్చారు. నిన్న ఇచ్చిన లెక్కలు చేసుకువచ్చారా అని విద్యార్థులను అడిగారు. ఎవ్వళ్ళూ చేసుకురాలేదు. అందుకని ఆయన ఏం చేసి పోతాడోనని భయపడుతూ ఉన్నారు. ఒక్క పిల్లవాడు మాత్రం చేసి తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడికి రైటు వేసి కూర్చోమని తక్కిన వాళ్ళని అందరినీ మెత్తగా తన్ని బెంచి ఎక్కించాడు మాస్టారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళతో పాటు లెక్కలు రైటు చేసుకు వచ్చిన పిల్లవాడు కూడా ఏడవడం ప్రారంభించాడు. ఇది చూసి మాస్టార్కి ఆశ్చర్యం వేసింది. నువ్వెందుకురా అబ్బాయి ఏడుస్తున్నావు? లెక్క రైట్ చేసావు కదా అని ప్రశ్నించారు. అందుకు ఆ పిల్లవాడు, ఈ లెక్కలు నాకు తెలియవండి, మా పెద్దన్నయ్య చేసి పెట్టాడండి. లేకపోతే నా తోటి పిల్లలతో పాటు నేను దెబ్బలు తిని బెంచి ఎక్కవలసిన వాడినేనండి అని చెప్పాడు. జంకు గొంకు లేకుండా అంత ధైర్యంతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ఆ పిల్లవాని సత్యసంతతకు మాస్టారు చకితుడయ్యాడు. పిన్న వయస్సులోనే ఇటువంటి సుగుణం కలిగి ఉన్న విద్యార్థి ముందు ముందు గొప్ప మార్గదర్శకుడై కుటుంబానికి దేశానికి కూడా కీర్తి తీసుకువస్తాడని నిశ్చయించుకున్నాడు. మాస్టారు దీవించినట్టే ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడై గొప్ప ప్రయోజకుడై భారత ప్రభుత్వానికి కుడిభుజమై ప్రజారంజకుడై వాసికాంచినాడు. ఆ మార్గదర్శకుడే దేశారాధకునిగా ప్రకాశించిన గోపాలకృష్ణ గోఖలే గారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు నెల చందమామలో 1951లో వచ్చింది. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.